గేదెల రాజు కాకినాడ తాలూకా. కాకినాడ అంటేనే మనకు గుర్తొచ్చేది కాజా. ఆ కాజా తింటే మన నోరు ఎంత స్వీట్గా ఉంటుందో ఈ సినిమా చూసిన తర్వాత కూడా హార్ట్ అంత మధురంగా ఉంటుంది. డైరెక్టర్ గారి డైరెక్షన్ అయితే కనుక కేక్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అద్భుతంగా, సన్నివేశాలు కూడా కళ్ళకు కంటగట్టినట్టుగా, ఈ కలియుగంలో ఏం కోరుకుంటామో ఎలా ఉండాలో లాస్ట్ 20 minutes అయితే కనుక కిష్లు 20 మ్యాచ్ చూస్తే మనకి ఎంత యాంగ్జైటీ వస్తుందో అంత కిస్ట్ అయితే కనుక క్లైమాక్స్ అయితే కనుక సూపర్ ఉంది. రఘు గారి యాక్షన్ అయితే కనుక న్యాచురల్గా, అంటే మన ఆంధ్ర స్లాంగ్ తీసుకుంటే బాడీ లాంగ్వేజ్తో చాలా బ్యాలెన్స్ చేశారు. హీరో కూడా చాలా న్యాచురల్గా చేశాడు. మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక ఆసమ్. ఫోటోగ్రాఫ్ కూడా చాలా బాగుంది. స్టోరీ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకు రివీల్ చేయాలనుకోవట్లేదు అంటే ప్రతి ఒక్కరు రాజులాగా ఉండాలనుకుంటారు. రాజు పైన రాజసం ఇంపార్టెంట్ అంటారు కదా, అలాంటి క్విస్టులతో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ వీక్ బెస్ట్ మూవీ ఏంటంటే గేదెల రాజు కాకినాడ తాలూకా. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా చాలా బాగుంది, వాచబుల్ మూవీ. గేదెల రాజు మంచి మాస్ మసాలా యూత్ అట్రాక్ట్ మూవీ. రఘు కుంచే గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు సినిమాతోటి. ఆయన చేసిన పలాస మూవీలో మన తెలుగు ఇండస్ట్రీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ అలాంటి సినిమా రాలేదు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ఆర్టిస్టులు గుర్తించట్లేదు ఇప్పటికి కూడా. అలాంటిది ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మళ్ళీ రఘు కుంచే గారిని చూస్తున్నాం. సినిమా ఒక రేంజ్లో ఉందండి. సినిమా అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్. డైరెక్షన్ అదిరిపోయింది సార్ సినిమాలో. డైరెక్టర్ గారు మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. యూత్కి మసాలా అని చెప్పాలి. యూత్ ఏం కోరుకుంటారో అవన్నీ ఉన్నాయి. సాంగ్స్ సూపర్. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, నెంబర్ 1 ఆర్టిస్టులు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మంచి మంచి సినిమాలు వస్తాయి. రఘు కుంచే గారి పర్ఫార్మెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆయన పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడొచ్చు. మంచి మాస్ మసాలా యూత్ అట్రాక్ట్ మూవీ. యూత్ పండగ చేసుకోవచ్చు సినిమాతోటి. థ్యాంక్ యూ. ద బెస్ట్ మూవీ ఆఫ్ ద వీక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత బాగున్న సినిమా చూడడం చాలా తక్కువ. చిన్న బడ్జెట్లో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్సు, మంచి కథ, డైలాగ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క డైలాగ్ చూస్తుంటే చాలా అంటే చాలా, అసలు ఎంత అవసరమో ఏది అవసరమో అంతవరకే చేశారు. కానీ ఇందులో మనం చివరి దాకా ఒక సస్పెన్స్ని అయితే ట్రావెల్ చేశారండి. షాక్ అసలు. అది ఎప్పుడైతే రివైల్ చేస్తారో అది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. గేదెల రాజు టైటిల్ తగ్గట్టు కుంచే గారు మాత్రం ఇరగదీశారండి. ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. సో ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు చాలా సస్పెన్స్గా, చాలా తెల్లరగా తీసుకెళ్ళు. అండ్ మెయిన్గా క్లైమాక్స్ అయితే చాలా బాగుంది మూవీలో. చాలా మంచి ట్విస్ట్ ఉన్నది మూవీలో. సో ఈ మధ్య వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ. సో థియేటర్లో చూడడం మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ టు ఫైనల్ క్షణిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. క్లైమాక్స్ 20 minutes బిఫోర్ ఇట్స్ టూ గుడ్. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు క్లైమాక్స్ని అసలు ఎవరు అని. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ చాలా బాగుంది. ఇప్పుడే చూసి వచ్చాము. కాకినాడ తాలూకా గేదెల రాజు మూవీ తెలుగు ఈరోజు రిలీజ్ అయింది 24th April. చాలా చాలా బాగుందండి సినిమా. చాలా రియలిస్టిక్గా, అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో ఫిల్ము అప్పుడే అయిపోయిందన్న లెవెల్లో అయిపోయింది సినిమా. రఘు కుంచే గారు మనకు మంచి మంచి సాంగ్స్తో పరిచయం. సింగర్గా టర్న్, మ్యూజిక్ డైరెక్టర్గా టర్న్, యాక్టర్గా ఫుల్ లెంత్ తెలుగు సినిమాకి ఒక టైటిల్ లీడ్ విలన్ కావచ్చు, లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావచ్చు. వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్కి మనకి నార్త్ నుంచో ఇంపోర్ట్ చేసుకోవడానికి, సౌత్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదండి. తెలుగు సినిమాకి రఘు కుంచే గారు విలనీ షేడ్స్ కావచ్చు, డిఫరెంట్గా ఉన్న పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యానరిజం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డిక్షన్ కానీ చాలా 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 బాగుంది రఘు కుంచే గారి పర్ఫార్మెన్స్. అండ్ సేమ్ టైం సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాకి థీమ్ స్కోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీప్లే లూప్లో వచ్చే థీమ్ స్కోర్ చాలా 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 బాగుంది ఫిల్మ్కి. అండ్ టెక్నికల్గా చాలా బాగుందండి. విజువల్ అండ్ సౌండ్ మన మోటూరి డైరెక్టర్ గారు చేశారు కదా, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా చాలా బాగుందండి. మంచి పాయింట్ అంటే మహాభారతంలో ఉన్న కనిక పర్వం, కనిక నీతిని తీసుకొని, ఆ లైన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని సినిమా తీశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా తీశారండి సినిమా. అది యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమాకి అంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన సినిమా కాదు, బట్ స్టిల్ ఫ్యామిలీతో చూడొచ్చు. మస్ట్ వాచ్ ఫిల్మ్ సమ్మర్లో.
రాజు కాకినాడ తాలూకా మూవీ చాలా ఎక్సలెంట్గా తీశారు. మనకి ఆ క్లైమాక్స్ కానీ ఫస్ట్ ఇంటర్వల్ బ్యాక్ కానీ దాంట్లో ట్విస్టులు కానీ చాలా ఎక్సలెంట్గా డైరెక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. అందులో డైరెక్షన్ మాత్రం కేక అంటే కేక అని అనుకోవచ్చు. కాకినాడ తాలూకా మూవీ చాలా ఎక్సలెంట్గా తీశారు. మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ మూవీ గురించి చెప్పాలంటే చాలా దీంట్లో మనకి డైరెక్షన్ చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు ఇతను. అంటే కాకినాడ నుంచి మనకి ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ చేశారు సినిమాని. చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే మూవీలో కంటెంట్ చాలా మనకి కొత్తగా అనిపించింది. లాస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ 20 మినిట్స్ అయితే చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. అది మనకి అంటే సస్పెన్స్ అంటే ఎక్కడ అనిపిస్తుంది అంటే లాస్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఎవరు చంపారు అన్నట్టుగా మనకి చాలా రివీల్ చేశారు. స్టోరీ మాత్రం బాగా తీసుకెళ్లారు. దాంట్లో రఘుకుంజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి, చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. యాక్టింగ్ కానీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చాలా ఎక్స్టెండ్గా ఉన్నాయి. దాంట్లో మనకి హీరోయిన్ న్యాచురల్గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్టెండ్గా అనిపించింది. దీంట్లో మనకి మెయిన్గా చెప్పాలంటే దీంట్లో మన సాంగ్స్ కానీ చాలా ఎక్స్టెంట్గా బాగుంది. ప్రొడక్షన్ వల్ల ఎక్కడ తగ్గకుండా చాలా ఎక్స్టెంట్గా తీసుకెళ్లారు. చాలా బాగుంది. మీకు ఈ వీకెండ్లో బెస్ట్ మూవీ అనుకోవచ్చు. గేదెల కాకినాడ తాలూకా చాలా ఎక్సలెంట్గా ఉంది. బాగుంది సినిమా. థ్యాంక్ యూ. బట్ అసలు ఏ బిట్లో కూడా అసలు చిన్న సినిమాలా అనిపించదు. చాలా బాగా తీశారు. చైతన్య గారు చాలా బాగా తీశారు ఈ సినిమా. అండ్ ప్రతి ఒక్క సీన్ మనకి అసలు సస్పెన్స్ మూవీ కాబట్టి ఆబ్వియస్గా మనం చాలా ఇంట్రెస్ట్గానే చూస్తాం అసలు నెక్స్ట్ ఏమవుతుంది సీన్ అని చెప్పేసి. ప్రతి ఒక్క సీన్ అంటే చాలా డిఫరెంట్ వేస్ లైక్ ట్యాగ్ లైన్లో మెన్షన్ చేసినట్టు చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి అంటే లైక్ ప్రతి ఒక్క అన్ని స్టోరీస్ మనకు చూపిస్తారు. లైక్ అన్నిట్లో మనము ఎవరై ఉండొచ్చు అని అది మాత్రం లాస్ట్ దాకా ఎవరు గెస్ట్ చేయలేరు. లాస్ట్లో మాత్రం చాలా అసలు సర్ప్రైజ్, అది ఎవరు గెస్ట్ చేయలేరు, మినిమం గెస్ట్ చేయలేరు. చాలా బాగుంది సినిమా. అసలు చిన్న సినిమా అంటే ఎవరు దీన్ని చిన్న సినిమాలా కన్సిడర్ చేయక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ప్రతి ఒక్క బీజిఎం చాలా బాగుంది. ఆయన ఇప్పుడే గేదెల రాజు సినిమా చూశాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా అని చెప్తే అయితే డైరెక్టర్ గారి అయితే కంగ్రాట్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగా తీశారంటే అన్న అసలు ఒక చిన్న స్టోరీ తీసుకుని ఒక 2 hours సినిమా ఉంటుంది. చాలా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కరు చింపేశారు యాక్టింగ్ అయితే. మన రఘు గుంచే కానీ ప్రతి ఒక్కరు దీంట్లో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ ఒక కష్టం చేశారనమాట. చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది నాకైతే. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా ఆదరించండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు మీకు అసలు అన్ని ట్విస్ట్లే, ఒక రకంగా అన్ని అనుమానాలే, ఒకే ఒక్క నిజం ఉండదు. బాగుంది మూవీ అయితే చాలా బాగుంది. గేదెల రాజు డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. సత్య గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ అండి. ఇద్దరిది బాగుంది. సత్య మీరా ఇద్దరిది బాగుంది యాక్టింగ్. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది గేదెల రాజు గారి క్యారెక్టర్? చాలా నెంబర్ 1 యాక్టింగ్ ఉంది. చాలా బాగుంది యాక్టింగ్. మీకు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? ఎక్కువ గేదెల రాజు. ఓకే, బాగా చేసిండు యాక్టింగ్. సినిమా చాలా బాగుంది. సినిమా కంటే అందులో హీరో విలన్ లాగా యాక్ట్ చేసిన అతను బాగుండు. ఇంకోటి లాస్ట్ 20 minutes సినిమా హైలైట్. అది ఎలా చెప్పాలి అని అర్థమవుతుంది నాకు, కానీ లాస్ట్ 20 minutes సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. చాలా మంచిగా ఉంది. చూస్తుంటే మొత్తం సినిమా ఇంట్రెస్ట్ మొత్తం లాస్ట్ 20 minutes ఉంది. మొత్తం సినిమా చూస్తే లాస్ట్ దాకా చూడాలి. ఇంత మిస్ కాకుండా చూస్తే జర బ్రెయిన్కి మంచిగా ఉంటుంది సినిమా. చాలా బాగుంది సినిమా. కొత్త అటెంప్ట్ అయితే లైక్ హీ అటెంప్టెడ్ వెరీ వెల్. థ్రిల్లర్ సస్పెన్స్ అయితే మొత్తం త్రూ అవుట్ మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. సో ఎలా ఉంది రఘు గుంచే గారి యాక్టింగ్? రఘు కుంచే గారు యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్గా నాకు మీరా గారు యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. సో ఆల్ ఓవర్ మూవీ ఈజ్ టూ గుడ్. డైరెక్షన్ ఆల్సో గుడ్. ఇందాక చెప్పాను కదా, లైక్ అతని ఫస్ట్ మూవీలా లేదు, అది ఎక్స్పీరియన్స్ మూవీ లాగా ఉంది. లైక్ ఫస్ట్ అటెంప్ట్ కూడా చాలా బాగా చేశారు. దీనికి డైరెక్టర్ చాలా కష్టాలు పడ్డాడు ఈ సినిమాని తీసుకురావడానికి. ఇవాళ ప్రాపర్గా ఒక మైత్రి లాంటి ఒక పెద్ద సంస్థ ద్వారా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 270 థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. కానీ పొద్దు నుంచి మాకు ఎందుకంటే థియేటర్స్కి జనం రావట్లేదు, ఇదే ఒక టెన్షన్ ఉండే. సరే, మొదటి షో అయితే పడిన తర్వాత ఆ సినిమాకు వచ్చిన మీడియా కానీ అలాగే ఆ వచ్చే సినిమా అభిమానులు కానీ వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రానికి ఈ సినిమా గురించి గొప్పగా చెప్తారో లేదో అన్న భయంతో వచ్చాం. ఇంటర్వెల్లోనే అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. సెకండ్ హాఫ్ అవగానే అందరూ అయితే హగ్గులు ఇచ్చారు. సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ మీడియా కానీ సినిమా తోటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ టాక్ సాయంత్రానికి అందరికీ చేరితే నిజంగా ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆ టాక్ అందరికీ చేరాలని, వర్డ్ ఆఫ్ మౌత్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తాను. ఆడియన్స్తో చూడడం ఎలా అనిపించింది? చాలా అంటే ఎస్పెషల్లీ మీడియాతో సినిమా చూస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది. ఎందుకంటే
జనరల్గా మీడియాతో అంటే మీడియా అంటే ఎప్పుడూ భయపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రతిదీ కూలంకషంగా చూస్తారు, సినిమా మొత్తం ప్రతి పిన్ టు పిన్ చూస్తారు, చెక్ చేస్తారు. మనం చాలా గొప్పగా ఉందని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఒక్కొక్కసారి అవి మీడియా దృష్టిలో అక్కడ ఆ లాజిక్ వాళ్ళు చెప్తుంటే ఓహో కరెక్టే కదా మనం తప్పు చేసాం అనే ఫీలింగ్ మనకు వస్తుంది 100%. అంటే దాన్ని మనం ఆర్ట్ఫుల్గా తీసుకుంటే కనుక, తీసుకోలేకపోతే అది మన కర్మ అంతే. బట్ ఈవేళ మీడియా మిత్రులందరూ కూడా ఇంటర్వెల్లోనే ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ అయిన తర్వాత వాళ్ళందరూ చాలా మనస్ఫూర్తిగా అందరూ చాలా సీనియర్స్ వచ్చారు ఇవాళ, వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటుండే. అంటే ఫస్ట్ మీడియా దగ్గర పాస్ అయిన సినిమా అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. సాయంత్రానికి ప్రేక్షకుల మధ్యలో పాస్ అవ్వాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. జై ఏదేది ఈ ఊళ్ళో నాతో మాట్లాడడానికి జరుగుతారు, ఫిగర్ కోసం పంచాయతీ పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎలా అనిపించింది? ఓకే, థ్యాంక్ యూ. అంటే మాకు టెన్షన్ ఉంటుంది కదా, ఆ సీట్లో కూర్చొని చూసి అంత ఏం లేదు, పక్కన నిలబడే చూశాను. సో అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ ఎలా హైలైట్ అవుతున్నారు ఇవన్నీ చూసుకుంటూ వచ్చా. ఇంటర్వెల్లో క్లాప్స్ కొట్టడం చాలా బాగా అనిపించింది అన్న, చాలా బాగా అనిపించింది. ఏదైతే మేము క్లైమాక్స్ 20 minutes అంటూ చెప్పుకుంటూ వచ్చామో, సో ఇప్పుడు ఆడియన్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, నాకు ఎంత చెప్పినా చిన్న భయం ఉంటుంది కదా, కానీ నిజంగా పెద్ద వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అండ్ నార్మల్ ఆడియన్స్ వచ్చి ఆ సెకండ్ హాఫ్ ఎరగొట్టేసింది అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఆ ట్విస్ట్ అసలు గెస్ చేయలేరు అని, అదే విధంగా జరిగింది. సార్ గెస్ చేశారా? ఓకే, నువ్వు గెస్ చేసావా? సూపర్ సార్, మీరు ఎవరైనా గెస్ చేశారా ట్విస్ట్? ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఆడియన్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి అంటే 2 hours ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతాం మేము. అదేవిధంగా ఏదైతే ట్విస్ట్ ఉందో, ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఫైనల్గా మీరు చూస్తేనే మా సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. తెలుసు కదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ, మా సినిమా నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్స్ అండి. నేను నార్మల్ రెస్పాన్స్ వస్తుంది, ఓకే మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా, కానీ ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారు అని. ఆ ట్విస్ట్ థ్రిల్లింగ్ సినిమాకి ఆ ప్లాటే చాలా ఇంపార్టెంట్, ఆ ట్విస్టే ఇంపార్టెంట్. ఆ ట్విస్ట్ చాలా బాగా పండింది. ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు. సో ఇప్పుడు ఫస్ట్ షో అయింది, మీ అందరికీ నచ్చింది. సో ఇంకా ఈ రివ్యూస్ చూసి, ఈ నా క్లిప్ చూసి ఇంకా సినిమాకి వచ్చి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. అంటే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుండే, అంటే ఎలా తీసుకుంటారో అని, బట్ ఇప్పుడు ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీసుకుంటున్నారు. సో తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. ఇవాళే ఫస్ట్ డే. ఇంకా ఎవరెవరు టికెట్స్ బుక్ చేసుకోలేదో ప్లీజ్ వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి. ఐఎమ్ డామ్ షూర్ మీ మనీ అస్సలు వేస్ట్ అవ్వదు. మంచి సినిమా, హ్యాపీగా చూడండి, మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మౌనిక కలపాల. ఇప్పుడే నేను సినిమా చూశాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూసా, కానీ ఇప్పుడు ఏం చూశానంటే సినిమా కన్నా ఎక్కువ నేను ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని చూశాను. సో బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఆడియన్స్ని బట్టి సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి జనాలందరూ విజిల్స్ వేస్తున్నారు. సో ఇట్ గేవ్ మీ సో మచ్ మోటివేషన్. సో సెకండ్ హాఫ్లో లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయేసరికి విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టారు. ఒక ఆర్టిస్ట్కి, ఒక డైరెక్టర్కైనా కానీ, ఒక మూవీ టీమ్కి ఇంతకన్నా మోటివేషన్ ఇంకేం కావాలి అని నేను అనుకుంటా. సో ఇవాళ నా కడుపు నిండిపోయింది బికాజ్ సినిమా అద్భుతంగా వచ్చింది. అది మీరు వచ్చి టికెట్స్ తీసుకొని థియేటర్లో 2 గంటలు కూర్చొని చూస్తే తప్ప మీకు తెలియదు. సో ఇప్పుడు మీరందరూ చూసారు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసి చెప్పండి ఇంకో నలుగురికి ఎలా ఉంది సినిమా అని చెప్పి. మీ వల్ల మా సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.